చెప్పారు ఈ భూమిని ఎలా సాధించుకోవాలనేది చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఉంటే భూమిలో ఉండాలి, లేదంటే జైల్లో ఉండాలి అనేటటువంటి పద్ధతుల్లో దానికి అందరం కూడా నిలబడి సాధించుకునేటటువంటి పని చేయాలని చెప్పారు. పూర్తి సపోర్ట్గా ఇక్కడ ఈ స్థాయిలో చేయాల్సినవి, ఆర్డీఓ స్థాయిలో చేయాల్సినవి, జిల్లా స్థాయిలో చేయాల్సినటువంటివి, కోర్టు హైకోర్టు స్థాయిలో చేయాల్సినటువంటివి, CCL అలాగే రాష్ట్ర స్థాయిలో చేయాల్సినటువంటి పనులన్నీ కూడా రాష్ట్ర నాయకత్వంగా మన వెంకటేశ్వర సార్ అక్కడ చేస్తామని చెప్పేసి మనకు చెప్పారు. ఆ పద్ధతిలో ఈ భూ పోరాటాన్ని నడపండి, పట్టుదలతో, క్రమశిక్షణతో, ధైర్యంతో నడపండి అని చెప్పేసి మనకు చెప్పారు. మీకు పూర్తి అండదండలుగా CPM పార్టీ అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం ఉంటాయి మీకు అని చెప్పారు. వారికి మన కలపాడు భూ సాధన పోరాట కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు ఈ భూ పోరాటాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. మన రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర సారు, అలాగే జిల్లా కార్యదర్శి జనార్దన్ గారు వీళ్ళని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. అందరూ ఇట్రండి. పెళ్లి పట్టారు సార్ వాళ్ళు ఇద్దరు మొత్తం ఫోటోలు చేస్తున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం పంచాలి కలపాడు భూముల్ని పేదలకి, కలపాడు ప్రభుత్వ భూముల్ని దళితుల గిరిజనులకి, వర్ధిల్లాలి ఎర్ర జెండా, భూముల్ని పేదలకు పంచే వరకు పోరాడతాం, భూముల్ని పంచే వరకు పోరాడతాం, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి కలపాడు భూసాధన పోరాట కమిటీ. జయప్రదం చేయండి కలపాడు భూ పోరాటాన్ని, పంచాలి కలపాడు ప్రభుత్వ భూముల్ని పేదలకు, కలపాడు ప్రభుత్వ భూముల్ని పేదలకు. సోదరులారా, తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం కలపాడ గ్రామంలో 1400 ఎకరాలు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కలపాడలో అందరూ యానాదులు, దళితులు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 400 కుటుంబాలు జీవిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 1440 ఎకరాల పైన ఇక్కడున్న భూస్వాములు పెత్తందారుల మీద కన్నుబడి ఈ భూమిని పేదలకు దక్కకుండా భయభ్రాంతులు సృష్టించి తప్పుడు కేసులు పెట్టి